ప్రారంభం. ఏపీలో P4 కార్యక్రమం ప్రారంభం. అమరావతి వేదికగా ప్రారంభించిన మనకి సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనలో కీలక ముందడుగైతే పడబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 40 లక్షల మందికి పేదలకు ఆర్థిక సాయం. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేదరిక నిర్మూలన పూర్తిగా సాధించాలంటే సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమం అయితే సీఎం చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. 5 గంటలకు మనకి చంద్రబాబు గారు అయితే ప్రకటించబోతున్నారు. సాయంత్రం 7:30 వరకు అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇందులో దాదాపు మొత్తంగా సమాజంలో అట్టడుగున ఉన్న 20% మంది పేదలకు, ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారన్నమాట. ప్రభుత్వం డిజిటల్ ప్లాట్ఫామ్ రూపొందించి పేద కుటుంబాలు అంటే బంగారు కుటుంబాల వివరాలను పొందుపరుస్తుంది. దాతలు మార్గదర్శి తాము సహాయం చేయాలనుకున్న కుటుంబాలను ఎంపిక చేసుకోవచ్చు. మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమంలో సుమారు 14,000 మంది పాల్గొనేలా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి అల్పాహారం, భోజనం, తాగునీరు, మజ్జిగ అందించనున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది లేకుండా కూడా చేయబోతున్నారు. సో ఇక్కడ అసలు లాజిక్ అనేది అర్థమైంది కదా. ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక వెబ్సైట్ లాంటిది అయితే తీసుకొస్తారనమాట. ఆ వెబ్సైట్లో దాదాపు 40 లక్షల మంది పేదవారి వివరాలు అయితే అందులో అప్లోడ్ చేస్తారు. అయితే ఎవరైతే మన రాష్ట్రంలో బాగా, దేశంలో, అదేవిధంగా ప్రపంచంలో బాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టుగా వారైతే సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. లిస్టులు సెలెక్ట్ చేసుకొని వారికి ఆర్థిక సాయం అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు సీఎం గారి నోటితోనే మనం సాయంత్రం అయితే విందాం. అప్పుడు మళ్ళీ మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.